హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని ఆ కోటసత్తమ్మ తల్లిని, నంగాలమ్మ తల్లిని కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు మీకు ఒక వంట చూపిస్తున్నానండి. మొక్కజొన్న గారెలు. మొక్కజొన్న పొత్తులు మొన్న పాల వెల్లికి కట్టామండి. అవి ఫ్రెష్గా ఉంటాయి, కాల్చి కూడా బాగుంటాయి. ఇప్పుడు నా 3 రోజులు అయిపోయింది కాబట్టి వీటిని ఏదో వంటకం చేయాలని ఈ గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా పొత్తుల్ని ఒలుచుకొని ఆ పొత్తుల్ని చెరగాలండి. పళ్ళలో వేసి అందులో పొట్టని, పీచని అలాంటివి ఉంటే మొత్తం చెరుక్కొని శుభ్రంగా అవి ఒక ముదిరిపోయాయి కాబట్టి ఒక తిప్పు మిక్సీలో వేసి కచ్చాపచ్చగా తిప్పేసి అది గ్రైండర్ వేసుకోవాలండి. ఇది చూడండి, నేను వేసాను. అలాగా కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి, ఉంటే బాగుంటుంది. బెల్లం తీసుకోండి. బెల్లం కూడా కోరుకొని పిండి నలిగాక ఈ కోరిన బెల్లాన్ని అందులో కలుపుకోవాలండి. పిండి ఈ విధంగా నలిగితే సరిపోదండి. ఇది బరగ్గా ఉంది, కొంచెం ఇంకా మెత్తగా నలగాలండి. చూడండి, ఇది బరగ్గా ఉంది కదా, కొంచెం మెత్తగా నలగాలి. నలిగాక పిండి ఈ విధంగా మెత్తగా నలగాలండి. పిండి మెత్తగా నలిగాక ఆ బెల్లం పొడిని కూడా అందులో వేసి కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు లైట్గా, కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకోండి. సోడా ఉప్పు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. బెల్లం మీకు తీపి సరిపడా కలుపుకోండి. ఆయిల్ పెట్టి ఆయిల్ మరిగాక కొద్దిగా చేతిలోకి అలా తీసుకొని నేను వేసే విధంగా వేసుకోండి. వేసిన వెంటనే గరిటె మాత్రం పెట్టకండి, కొంతసేపు అలా వదిలేయండి, లేకపోతే అంటుకుపోతాయి. అలా కొంతసేపు వేగాక అప్పుడు అయ్యే పైకి వస్తాయండి. వచ్చాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. వచ్చాక తీసుకోండి. మరీ ఎక్కువగా వేగనివ్వకండి, బ్లాక్గా వచ్చేస్తే. అందులో చూస్తున్నారు కదా, ఆ కలర్ వస్తే సరిపోతాయండి. అదే అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. అలా వచ్చాక తీసేసుకోవచ్చు. ఇవేనండి మొక్కజొన్న గారెలు. తింటే చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుందండి. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఇవి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.